అంటే మా అమ్మాయి అడిగిందని పెళ్ళికి ఓకే అన్నావు గాని నీకిష్టం లేదా? తెలీదండి. దామినితో ప్రేమను పెళ్లి తర్వాతే మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే తను నాకు లవ్ ప్రపోజ్ చేసే సమయానికి నాలో తనంటే ఎలాంటి లవ్ లేదు. తనతో ఓకే చెప్పాకే ఇష్టం మొదలైందండి. పెళ్ళయ్యాక తననే కదా ప్రేమించాలి. ఆ క్లారిటీ నాకుంది. నువ్వు చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నావు బాబు. మా అమ్మాయి నిన్నిష్టపడ్డంలో తప్పే లేదు. దామిని తన ఇష్టాన్ని నీతో చెప్పగానే మీ అమ్మగారితో కలిసి పెళ్లి సంగతి మాట్లాడడానికి రావడం నీ వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. అలాగే గొప్పలకి పోకుండా నువ్వేంటో ముందు మాటలోనే చెప్పేశావు. అది నీలోని నిజాయితీకి సాక్ష్యంగా కనబడుతోంది. దేవా, నువ్వు చెప్పని ఇంకో పాయింట్ కూడా ఉంది. మొన్న దామినిని సుందరం కిడ్నాప్ చేస్తే తనని కాపాడింది కూడా నువ్వే అనుకుంటా. ఆ విషయం చెప్పాలి అనిపించలేదండి. దామిని నీ విషయంలో తన జీవితం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించింది దేవా. తను నీ వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, తనని కలకాలం జాగ్రత్తగా కాపాడుకునే మనిషిని ఇష్టపడింది అని నాకనిపిస్తోంది. అక్క, దామిని లైఫ్ విషయంలో దేవా సరైన అబ్బాయని నాకనిపిస్తోంది. ఆనందా, నీ నిర్ణయం ఎప్పుడూ సరైంది. దామిని భవిష్యత్తు గురించి నీకన్నా గొప్పగా ఎవరు ఆలోచించగలరు? ఆనందభైరవి గారు, ఏ రాతైనా రాసుంటే గాని జరగదు అంటారు. ఇవాళ మీతో మేము బంధుత్వం కలుపుకోవాలని ఖచ్చితంగా ఆ దేవుడు రాసే ఉంటాడు. మీ అంతస్తుకు తూగమని తెలిసినా నా కొడుకు అడిగాడు కాబట్టి సంబంధం మాట్లాడాలని వచ్చాను. కానీ ఇంత గొప్పగా మీరు మమ్మల్ని మర్యాదగా స్వీకరిస్తారని నేను ఊహించలేదు.